6 నెలల్లోనే కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ఈటెల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంతా వట్టిదేనని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పాలని ఈటెల చురకంటించారు. బీజేపీ పాలనలో ఒక్క స్కామ్ ఉండదన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలని అన్నారు ఈటెల. అది పార్టీ విషయాలలో ప్రజల మధ్యలో ప్రజల సమస్యల పరిష్కారంలో తన పాత్ర ఎంతో ఉన్నట్టు తెలుసు. ఒక అడ్వకేట్గా ఎక్కడ నచ్చని నాయకుడుగా ఆయన చిత్ర ఈ కళ్ళ ముందు ఉంది కాబట్టి దయచేసి కూడా అర్థం చేసిన అన్ని కూడా అర్థం చేస్తున్నా. డెమోక్రసీ డిమాండ్స్ దట్ choose between efficiency and application, practical practices, not by promises. మన హామీ విధంగా ఇస్తామని అది అమలు చేసేటట్టు వస్తే ఏదో తెలుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైంది కాబట్టి మనం ఇంటికి పంపించాం. ఇవాళ ఈ పార్టీ అనేక హామీ ఇచ్చింది. హామీ అంటే అసలు 6 గ్యారెంటీల పేరుకి 66 హామీ ఇచ్చి 420 రకాల పనులు చేసినట్టు హామీ ఇచ్చింది. 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఒక బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అందులో ఇవాళ మనం ఎవరైతే ఓట్లు వేయబోతున్నాం పట్టభద్రులుగా ఆ పట్టభద్రుల సమస్యలు ఇవ్వాలి కాదు. 4,000 రూపాయలు ప్రతిష్టానికి వచ్చిన అది నాకు తెలిసి ప్రియాంక గాంధీ గారితో అనంతరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 మిలియన్ ఇచ్చింది. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. మూడవది ప్రభుత్వ ఉద్యోగులకి కట్ చేసుకుంటే తీసుకెళ్ళిపోవడం వల్ల దరఖాలు పోతే మనల్ని ఎట్లా గల్లీగా చేస్తారు. వైద్య సేవ అందించలేదు. మనం దాచిపెట్టిన జీపీఎఫ్ డబ్బు కూడా మన అవసరం కోసం లోన్ కూడా ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ ఈవినింగ్ తరంగి. ఇక నల్గొండ జిల్లాలో వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈటెల రాజేందర్ జప్పు పర్యటన కొనసాగుతుంది. 3 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ పర్యటనలో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా స్కామ్లతో మాత్రమే పరిపాలన కొనసాగుతుందంటూ కూడా బీజేపీ పాలనలో ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడే పనులు చేస్తామంటూ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మద్దతు పెరుగుతుందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సంచలనాత్మకంగా మారిందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈటెల రాజేందర్ విస్తృతంగా పర్యటించడమే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీని ఎక్కుపెడుతూ అస్త్రాలు కూడా సంధిస్తున్న పరిస్థితి. ఓవైపుకు ఇటు కేసీఆర్ వైపుకు నిన్నటి వరకు కూడా దూసుకెళ్లినటువంటి ఈటెల రాజేందర్ తాజాగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుకు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల విషయంలో కావచ్చు, ఇక పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడిన దాంతో అయితే ఇక కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో నెలకొంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే 1వ నెంబర్ మాత్రమే వేయాలి.